జై భీమ్. నా పేరు సదుర్ల మల్లేశం. నేను కరీంనగర్ నాది నా నేటివ్. నేను బహుజన్ సమాజ్ పార్టీ, నేను రిటైర్డ్ తహసీల్దార్ని. బహుజన్ సమాజ్ పార్టీలో రిటైర్డ్ అయినాక కరీంనగర్ నుంచి వెళ్ళి ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశాను 2014లో. తర్వాత బహుజన్ సమాజ్ పార్టీకి స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా తెలంగాణ స్టేటు కోఆర్డినేటర్గా కూడా పనిచేయడం జరిగింది. ఇప్పుడు స్టేటు అడ్వైజర్గా కొనసాగుతున్నా. పూర్ణచంద్రరావు గారు ఆంధ్రప్రదేశ్కు స్టేట్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నారు. చాలా సంతోషం. మనము బీసీలందరం ఐక్యం కావాలి. తర్వాత కర్పూరి ఠాకూర్ చరిత్ర కానీ, బీసీలందరూ ఏం చేయాలి అనే కానీ ఇవన్నీ ఇప్పటిదాకా పెద్దలందరూ చెప్పడం జరిగింది. కానీ బీసీలందరూ ఎలా ఐక్యం కావాలి, దానికి కావాల్సిన అదేంటి అనేది మీకు కొంత క్లుప్తంగా చెప్పడం కొరకు నాకు ఈ అవకాశాన్ని కల్పించిన కార్టూనిస్టు నా పదే వీళ్ళందరూ కాదన్నా కూడా నారు గారు మరీ రాసి స్లిప్పులు పంపుకుంటూ నాకు అవకాశాన్ని కల్పించిన నారు గారికి మరి వీరందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అయితే ₹1 లేని వాళ్ళు కూడా భారతదేశంలో రాజకీయాన్ని శాసించవచ్చు అని చెప్పి నిరూపించి ఫలితాలు కూడా తీసుకొచ్చి చూపించిన వ్యక్తి మాన్యవారి కాంశీరామ్ గారు. అటువంటి వ్యక్తిని అది బహుజన్ సమాజ్ పార్టీ స్థాపన చేసి మాయావతిని గారిని 3 సార్లు తనుండంగా 3 సార్లు ముఖ్యమంత్రి, తర్వాత 4వ సారి ఆమె సొంతంగా ముఖ్యమంత్రి చేయడం జరిగింది. అంటే డబ్బులే కావాలి, డబ్బులతోటే పని జరుగుతుంది అనే ఇప్పటి పరిస్థితులలో డబ్బులు లేకున్నా కూడా ఆ ముఖ్యమంత్రులు చేసే అవకాశాన్ని కల్పించి ఆ మెథడాలజీని చెప్పిపోయిండు కాంశీరామ్ గారు. ఆ మెథడాలజీని మనం కూడా ఆచరించినట్టయితే తప్పకుండా బీసీలందరూ యునైటెడ్ గా దాన్ని అధికారానికి రాబోయే అసెంబ్లీ ఎలక్షన్లలోనే మనం బీసీ ముఖ్యమంత్రి ఉంటాడు, తీన్మార్ మళ్ళీ అన్నట్టుగా ఉంటాడని మీకు సందర్భంగా మనవి చేయడం జరుగుతుంది. ఆ మెథడాలజీ ఏంటి అని అంటే, కాంశీరామ్ గారు భారతదేశం అంతా తిరుగుకుంటూ, నేను భారతదేశం అంతా తిరుగుతున్నా కానీ నా సమాజం అనే చెట్టుకు వేర్లు ఎక్కడ కనబడతలేవు, వేర్లు లేని చెట్టుగానే ఉంది నా సమాజం. కాబట్టి నేను వేర్లు తయారు చేయడానికి ఎక్కువ టైం పెట్టాను. ఆ వేర్లు తయారు చేసిన తర్వాతనే నేను పార్టీని స్థాపన చేశానని చెప్పి ఆయనే చెప్పడం జరిగింది. అంటే మనము కూడా ముందు నాన్ పొలిటికల్ రూట్స్ వేర్లను, అంటే మేధావి వర్గం, ఉద్యోగస్తులు, తర్వాత యువకులు, వీళ్ళందరితోటి మనం ఒక మేధావి వర్గాన్ని నాన్ పొలిటికల్ రూట్స్ గా తయారు చేసుకున్నప్పుడే ఈ పార్టీని మనం ఈ బహుజన సమాజాన్ని ముందుకు తీసుకుపోగలుగుతామని ఈ సందర్భంగా మీకు మనవి చేయడం జరుగుతుంది. తర్వాత అది నాన్ పొలిటికల్ రూట్స్ మేధావి వర్గం ఎట్లా అంటే, వీళ్ళు నిరంతరం ఈ బీసీ కులాల్లో ఉన్న ఉద్యోగస్తులు, తర్వాత పనివారు కానీ, ప్రొఫెషనల్స్ కానీ వీళ్ళందరూ కూడా నిరంతరం దీనికి ఈ బీసీ సమాజం డెవలప్మెంట్ కొరకు పనిచేసే విధంగా మనం తయారు చేసుకున్నప్పుడే మనకు చెట్టుకు వేర్లు తయారయ్యి ఈ బహుజన బీసీ సమాజం అనే చెట్టు మహావృక్షం తయారై అధికారానికి వచ్చే అవకాశం కలుగుతుంది. ఆ విధంగా మేము నాన్ పొలిటికల్ రూట్స్ తయారు చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేయడం జరుగుతుంది. మరి ఇప్పటిదాకా మనం అందరం ఎన్నికలలో ఓట్లేసాం. ఎవరికి ఓట్లు వేసినాము అని అడిగితే వీళ్ళందరూ కూడా టీఆర్ఎస్, బీఆర్ఎస్, లేకపోతే కాంగ్రెస్, లేకపోతే బీజేపీ అని చెప్తారు. మరి అందులో ఉన్న బీసీలకు వేసినామా అని అంటే బీసీలకు ఎవరు వేయరు. కాబట్టి ఇప్పటి నుంచి వెళ్ళన్నా నేను రోజు నాకున్న వాట్సాప్ గ్రూపులలో, అన్ని గ్రూపులలో ఏం పెడతలేను. నేను వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ సభ్యుని దాకా బీసీకే ఓటేస్తానని ప్రమాణం చేస్తున్నాను అని పెడతాను. అంతే, ప్రతిరోజు పెడతాను. ఒక 15-20 రోజుల నుంచి వెళ్ళి మీరు కూడా ఇప్పటి నుంచి వెళ్ళి నేను ప్రమాణం చేస్తున్న ఒక బీసీ, అందులో మెరుగైన బీసీని ఎన్నుకో, నువ్వు ఓటేసాయి. ఏ బీసీ అనేది చెప్పకుండా, ఏ పార్టీ అని చెప్పకుండా ఈ పార్టీకి వేయాలి, ఆ పార్టీకి వేయాలని అవసరం లేదు. నేను బీసీకే ఓటేస్తా. ఎమ్మెల్యే కానీ వార్డు మెంబర్ నుంచి పార్లమెంటు సభ్యుని దాకా అదే వేస్తా అని చెప్పి ప్రమాణం చేసుకుంటూ, అదేవిధంగా మన సమాజాన్ని తయారు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భారత్, జై పోలీస్.